ఈ కార్టెల్స్ ఎంత బలవంతమైన అంటే కొన్ని గవర్నమెంట్లని వాళ్ళే శాసిస్తారు, వాళ్ళ మాట కాకుండా ఆ గవర్నమెంట్లు ఏం చేయలేవు. సో ఇంత స్ట్రాంగ్ కార్టెల్స్ కంట్రోల్ చేసే ఈ ట్రేడ్ వల్ల ఎన్నో దేశాలు సర్వనాశనమైనవి. ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలు నామమాత్ర ప్రభుత్వాలే అవి వాళ్ళ ప్రజల కోసం ఒక అత్యంత బాధాకరమైన పరిస్థితులు క్రియేట్ చేసి పెట్టారు వాళ్ళందరూ. అదే వ్యవస్థని కొంతవరకు ఇండియాలో కూడా చూడటానికి కనపడుతుంది కొన్ని ప్రాంతాల్లో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఏఓబిలో బలిమెల రిజర్వాయర్ చుట్టూ మీరు ఈ రోజు వెళ్ళినా సరే కంప్లీట్ గా గంజాయి కార్పొరేట్ ఫార్మింగ్ లా కనపడదు. దాన్ని ఎవరు ఎంతవరకు ఆపలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వీటిల్లో పోలీస్ వ్యవస్థకు చాలా పెద్ద భూమిక ఉంది. డ్రగ్స్ సరఫరా వీటిని వాడటం మీద అందరూ అవినీతి పరులని అనకూడదు, కొంతమంది డెఫినెట్ గా. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న నార్కోటిక్ ట్రేడ్ అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, దానికి ఒక హైరార్కీ ఉంది ముందు చెప్పినట్లే. అది అంతులేనంత డబ్బు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బులతో వ్యవస్థలను కొనేస్తారు వాళ్ళు. పోలీస్ వ్యవస్థనే కొంటారు, పొలిటీషియన్లని కొంటారు, కోర్టులను కొంటారు, జైల్లో పెడితే జైలు అధికారులను కూడా కొని జైల్లో కూడా హోటల్లో చేసుకుంటారు వాళ్ళు.